ఒంగోలు మంగమూరు రోడ్డు జడ్పీ కాలనీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. దేవతలు రాక్షసులు అందరూ కూడా ఒకటే మహారాజు ఈ శివధనుస్సు ఇంద్రముడు ఎవరి రాజు ప్రకటించారు అని శ్రీరాముడు పెట్టగా రాముడు అని చెప్పి అప్పుడు సేనలన్నీ పంపించాడు. ఆ విధంగా శ్రీరాముడు ఈ విధంగా జరుగుతుంది లభిస్తుంది. స్వామి వారికి శోభయందే ముఖం లోక సంరక్షణార్థం స్వామినః ప్రీత్యర్థం కన్యా ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాదపద్మములు నమస్కరిస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా జడ్పీ కాలనీలో ఉన్నటువంటిది గాంధీనగర్కి ఎదురుగా సత్యసాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాము. సీతారాముల కళ్యాణం జరిపించి అలాగే భక్తులందరూ కూడా ఎక్కువగా పాల్గొని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి కార్యక్రమంలో సేవాభాగం ఒక ఎత్తు అయితే భక్తిభావం ఇంకొక వ్యక్తి, రెండు కళ్ళుగా సేవాభావం, ప్రేమభావం, భక్తిభావాన్ని చూసుకుంటూ స్వామి కార్యక్రమాలని జరిపిస్తూ ఉన్నాం. ఒంగోలు నందు సత్యసాయి సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రిమ్స్ హాస్పిటల్ నందు నిత్యం 350 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా మందిరంలో ఉన్నటువంటి స్కూల్లో 350 మందికి ఉచిత విద్యను అందిస్తున్నాము. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో నిత్యం 5000 మందికి సెలవేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాలను చేస్తూ సేవాభావంతో అలాగే భక్తిభావంతో మందిరం నందు అన్ని వ్రతములు కానీ కళ్యాణాలు కానీ నిత్యం జరిపిస్తూనే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. జై సాయిరామ్.